హలో గైస్, వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు. ఈరోజు ఐపీఎల్లో జరిగే 12th మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ లాస్ట్ 2 టైమ్స్ ఆడినప్పుడు, అంటే వాళ్ళ లాస్ట్ 2 ప్రీవియస్ హెడ్ టు హెడ్ మీటింగ్స్లో హైయెస్ట్ చేస్ చూసాం 2024లో అండ్ లోయెస్ట్ డిఫెండ్ చూసాం 2024లో. సో ఈ మ్యాచ్ కూడా అంతే ఇంట్రెస్టింగ్ ఉంటుందనేది చూడాలి. అండ్ ముందుగా అయితే ఈ వీడియోలో ఈ మ్యాచ్లో రెండు టీమ్స్ ఒక హెడ్ టు హెడ్ రికార్డ్స్, గ్రౌండ్ స్టాట్స్, కీ ప్లేయర్స్ అండ్ కీ బ్యాటిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ముందుగా అయితే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోల్కతాలో అయితే జరగబోతుంది. ఈ గ్రౌండ్ అయితే చిన్నది అండ్ ఆల్సో ఇక్కడ బ్యాటింగ్కి ఫేవర్ కండిషన్స్ మ్యాక్సిమం ఉంటాయి. సో రెండు టీమ్స్లో పవర్ హిట్టర్స్ ఉండడం వల్ల రెండు టీమ్స్ కూడా 200+ రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్లెస్ వికెట్ స్లోగా ఉంటాయి తప్ప. సో ఈ మ్యాచ్లో కూడా హై స్కోరింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీం కూడా చేసింగ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా తీసుకుంటాయి. అండ్ ఈ గ్రౌండ్లో అయితే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169గా ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 154గా ఉంది. బట్ నార్మల్ ఈడెన్ గార్డెన్స్ చేసింగ్ వికెటే. అండ్ ఆల్సో ఈ మ్యాచ్కి రైన్ పడే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి, బట్ మరీ అంత మ్యాచ్ అబౌండెంట్ అయ్యే అంత రైన్ అయితే కాదు. సో లాస్ట్ 10 హెడ్ టు హెడ్ మ్యాచెస్ చూసుకుంటే రెండు టీమ్స్ మధ్య కేకేఆర్ 6 టైమ్స్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 4 టైమ్స్ గెలిచారు. అండ్ ఈ గ్రౌండ్లో 13 మ్యాచెస్ జరిగాయి ఈ రెండు టీమ్స్ మధ్య. అండ్ కేకేఆర్ 9 టైమ్స్ గెలిస్తే పంజాబ్ కింగ్స్ 4 టైమ్స్ గెలిచారు. కానీ అందరికీ తెలుసు ఓల్డ్ పంజాబ్ కింగ్స్కి ఇప్పుడున్న పంజాబ్ కింగ్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కాబట్టి స్టాట్స్లో కేకేఆర్ డామినేషన్ ఉన్న ఈ మ్యాచ్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో చూడాలంటే ముందుగా రెండు టీమ్స్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూడాలి. సో ముందుగా కేకేఆర్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ఫిన్ ఎలన్ అండ్ అజింక్య రహానే, అండ్ తర్వాత అంకుష్ రఘువంశీ, క్యామరాన్ గ్రీన్, రింకు సింగ్, తేజస్వి దహియా, అనుకుల్ రాయ్, సునీల్ నారాయణ్, కార్తిక్ త్యాగి, బ్లెస్సింగ్ మజర్బాని, వరుణ్ చక్రవర్తి. ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ వరా ఆడొచ్చు. నా ఒపీనియన్ ప్రకారం ఈ మ్యాచ్లో రమన్దీప్ సింగ్ని డ్రాప్ చేసి తేజస్వి దహియాని ఆడిచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. రమన్దీప్ సింగ్ రీసెంట్ ఫామ్ అంత గ్రేట్గా అయితే లేదు. అండ్ తేజస్వి దహియా కూడా సిమిలర్ స్కిల్ సెట్ ఉన్న ప్లేయర్. లేట్ ఆర్డర్లో హిట్టింగ్ కూడా చేయగలడు అండ్ ఆల్సో కీపింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు, అందుకే తనని ట్రై చేయొచ్చు. లేదు ఎక్స్పీరియన్స్ కోసం వెళ్తే రాహుల్ త్రిపాఠి లేదా మనీష్ పాండే కోసం ఒకరినైనా ఆడించవచ్చు. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ఒక ప్రాబుల్ ప్లేయింగ్ కనుక చూసుకుంటే ఓపెనర్స్గా ప్రియాన్స్ షరీ అండ్ ట్రిప్సన్ సింగ్, అండ్ తర్వాత కాపర్ కాన్లీ, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వాదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సన్, జేవియర్ బాట్లెట్, వైశాఖ్ విజయ్ కుమార్, హర్షదీప్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్గా యుజవేంద్ర చాహల్ ఆడొచ్చు. సో పంజాబ్ కింగ్స్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్తో స్టిక్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి, అన్లెస్ ఇంజరీస్ ఉంటాయి తప్ప. టీంలో బ్యాటింగ్ డెప్త్ చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ అందరు ప్లేయర్స్ ఫామ్లో ఉండడం వల్ల పంజాబ్ కింగ్స్ ఇది పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. సో యూజువల్ ఫామ్ కూడా టీంకి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. సో బ్యాటింగ్లో అయితే రెండు టీమ్స్ బాగానే ఉన్నాయి, కానీ బౌలింగ్లో ఏ టీం ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలి. అండ్ ఈ మ్యాచ్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే కేకేఆర్ టీం తరఫున ఫిన్ ఎలన్, అజింక్య రహానే అండ్ సునీల్ నారాయణ్. ఫిన్ ఎలన్ ఎందుకంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు. అట్లీస్ట్ పర్పుల్ ఓవర్కి ఆడితే గ్రీజ్లో ఉంటే ఎంత డ్యామేజ్ చేయగలరో అందరికీ తెలుసు. బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఈ మ్యాచ్లో తన నుంచి బిగ్ నాక్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అజింక్య రహానే విషయానికి వస్తే పంజాబ్ బౌలర్స్ మీద రహానేకి మంచి యావరేజ్ అయితే ఉంది, ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలర్స్ మీద. సో టీంలో రహానేని డ్రాప్ చేయడానికి కమెంటేటర్స్ కూడా తన బ్యాట్ అయితే రిప్లై అవ్వాలని నేను పర్సనల్గా అనుకుంటున్నా. అండ్ సునీల్ నారాయణ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లైనప్లో టాప్ 5లో 3 లెఫ్ట్ హ్యాండర్స్ అయితే ఉన్నారు. ప్రియాన్స్ షరియా, కాపర్ కాన్లీ, నేహాల్ వాదేరా. నారాయణ్ విషయం స్పిన్నర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ సెకండర్స్గా ఎర్లీగా అయితే అటాక్లోకి రావచ్చు. అండ్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ కనుక చూసుకుంటే పంజాబ్ ఓపెనర్స్ మార్కో యాన్సన్ అండ్ యుజీ చాహల్. సో పంజాబ్ ఓపెనర్స్ అనేది సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ప్యూర్ డామినేషన్ చూపిస్తున్నారు, క్లాస్గా ఆడుతున్నారు, మాస్గా కూడా ఆడుతున్నారు. సో కేకేఆర్ బౌలర్స్ వీళ్ళని ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారో అనేది చూడాలి. అండ్ మార్కో యాన్సన్ విషయానికి వస్తే టాల్ లెఫ్ట్ హ్యాండ్ పేసర్ కాబట్టి అపోజిషన్లో ఉన్న రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి టఫ్గా బౌలింగ్ వేయగలడు అండ్ బ్యాటింగ్లో కూడా కాంట్రిబ్యూషన్ ఇస్తాడు, అందుకే ఈ మ్యాచ్లో కీ ప్లేయర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ యూజీ చాహల్ విషయానికి వస్తే కేకేఆర్ బ్యాట్స్మెన్ మీద చాహల్కి మంచి రికార్డ్ అయితే ఉంది, ప్రజెంట్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ ఈ మ్యాచ్లో కూడా కీ ప్లేయర్ అవ్వడానికి మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మ్యాచ్లో కీ బ్యాటిల్స్ కనుక చూసుకుంటే కేకేఆర్ టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫిన్ ఎలన్ వర్సెస్ మార్కో యాన్సన్. సో ఈ మ్యాచ్అప్ అయితే పవర్ ప్లేలో ఉండబోతుంది. సో ఫిన్ ఎలన్ ఇప్పటిదాకా మార్కో యాన్సన్ బౌలింగ్లో 3 టైమ్స్ అయితే అవుట్ అయ్యాడు, ఓవరాల్ T20s అండ్ లీగ్స్లో కలిపి. సో ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని ఎలా అటాక్ చేస్తాడని చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి అజింక్య రహానే వర్సెస్ హర్షదీప్ సింగ్. సో సేమ్ మార్కో యాన్సన్ లాగే ఈ బ్యాటిల్లో కూడా హర్షదీప్ సింగ్ రహానేని 3 టైమ్స్ అవుట్ చేశాడు, బట్ హర్షదీప్ సింగ్ని రహానే బాగా కొట్టాడు కూడా. సో ఈసారి ఎలా ఆడతాడని చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్లో వచ్చేసి అంకుష్ రఘువంశీ వర్సెస్ యుజీ చాహల్. సో ఈ బ్యాట్ అయితే మిడిల్ ఓవర్స్లో ఉండబోతుంది. సో అంకుష్ రఘువంశీ కేకేఆర్ బ్యాటింగ్లో మంచి నమ్మకం తగ్గిన బ్యాట్స్మెన్ చెప్పొచ్చు ఈ సీజన్లో. అండ్ మరోపక్క యుజీ చాహల్ కూడా మంచి బౌలింగ్ చేస్తున్నాడు ఈ సీజన్లో. సో ఈ మ్యాచ్అప్లో ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. అండ్ పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాట్లో వచ్చేసి ప్రియాన్స్ షరియా వర్సెస్ సునీల్ నారాయణ్. సో ప్రియాన్స్ షరియా అయితే అటాకింగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ మరోపక్క సునీల్ నారాయణ్ అయితే మిస్టరీ స్పిన్నర్. సో ఈ మిస్టరీ స్పిన్నర్ ప్రియాన్స్ షరియని ఏమాత్రం ఆపుతారనేది చూడాలి. అండ్ సెకండ్ బ్యాట్లో వచ్చేసి ట్రిప్సన్ సింగ్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి కూడా పవర్ ప్లేలో వేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ మరోపక్క ట్రిప్సన్ సింగ్ కూడా ఈ లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి చాలా మంచి నాక్స్ అయితే ఆడుతున్నాడు.
సో ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి స్పిన్ని ఎలా ఆడతాడనేది చూడాలి. అండ్ థర్డ్ బ్యాట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ బ్లెస్సింగ్ మధురబాని. సో బ్లెస్సింగ్ మధురబాని లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ మంచి బౌలింగ్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అండ్ మరోపక్క శ్రేయస్ అయ్యర్ కూడా తన బ్యాటింగ్ ఫామ్ని మళ్ళీ ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు. సో బ్లెస్సింగ్ మధురబానికి మంచి పేస్ అండ్ బౌన్సర్స్ అటాక్ చేసే క్యాపబిలిటీ అయితే ఉంది. సో శ్రేయస్ అయ్యర్ ఆ బౌన్సర్స్ని ఎలా ఆడుతుందని చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఫైనల్ అనాలిసిస్ విషయానికి వస్తే కేకేఆర్ గెలవాలంటే బౌలింగ్లో ఇంప్రూవ్మెంట్ అవసరం, ఫీల్డింగ్లో ల్యాప్సెస్ కూడా తగ్గించుకోవాలి, బ్యాటింగ్లో అయితే 220-230+ అయితే ఖచ్చితంగా కొట్టాలి. అండ్ పంజాబ్ కింగ్స్ గెలవాలంటే ఏం చేంజెస్ చేయకుండా సేమ్ ప్లాన్స్తో ప్రొసీడ్ అయితే థర్డ్ కన్సిక్యూటివ్ విన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఫైనల్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే నా ప్రెడిక్షన్ ప్రకారం పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో గెలుస్తుంది, కానీ గ్రౌండ్లో చేజింగ్ టీమ్స్కి అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ రన్స్ ఫెస్ట్లో ఎవరు గెలుస్తారు, కేకేఆర్ లేదా పంజాబ్ కింగ్సా? మీ థాట్స్ కమెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.